హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో వచ్చేసి పండగ స్పెషల్గా పనస్తొనలు ఇంట్లోని పర్ఫెక్ట్గా వచ్చేలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అండ్ మెయిన్గా మనకి పనస్తొనలు పాకం అనేది ఇలా నేను చెప్పే విధంగా పెట్టుకుంటే కనుక క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మరీ ఓవర్ స్వీట్ అవ్వవు. అలానే ఈ పనస్తొనలు ఈజీగా 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ క్రిస్పీ స్వీట్ పనస్తొనలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. సో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ దాకా మైదా తీసుకోవాలండి. సో నేనైతే 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మైదా తీసుకుంటున్నాను. నేను హెల్దీ వేలో చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు 1.5 కప్ కూడా మైదా తీసుకోవచ్చు, లేదా 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మైదా అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా తీసుకున్నానండి. అందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా వేడి నెయ్యి వేస్తున్నానండి. వేడి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా పిండికి పట్టేటట్టు. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుని అలా ఒక ముద్దలా చేసి చూస్తే మనకి ముద్ద అవ్వాలండి, పొడి పొడిగా కాకుండా. సో అలా చేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. దీనికి వాటర్ క్వాంటిటీ మెజర్మెంట్ అని ఏం లేదండి. సో మనకి పిండి ముద్ద అయ్యేంత వరకు, చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకునేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నాకైతే 1/2 గ్లాస్ వాటర్ పట్టినవి. ఇక్కడ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే సాఫ్ట్గా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి ముద్ద అనేది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైకి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుని 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని నాననివ్వాలండి. 15 మినిట్స్ తర్వాత పిండి అనేది బాగా నానుతుంది కదండి. ఇప్పుడు మనం చపాతీ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. కొంచెం ప్రెషర్ అనేది ఇస్తూ బాగా నీట్ చేసుకోవాలి పిండి అంతా కూడా. ఇలా కలుపుకున్న పిండిని మనం రోల్ చేసుకోవాలండి. ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకుని ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకుంటే అన్నీ కూడా సేమ్ సైజ్ అండ్ ఈవెన్గా వస్తాయి. సో ఇలాగ బాగా రోల్ చేసుకుని నైఫ్ తీసుకొని దీన్ని 1 ఇంచ్ గ్యాప్ తోటి పిండి ముద్దలు నేను కట్ చేసుకుంటున్నానండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్ బాల్స్ చేసుకుని, రౌండ్ బాల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా పూరి, మనం రెగ్యులర్గా చేసుకునే పూరి కన్నా చిన్న సైజు ఉండాలండి. వీటిని పొడిపిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. వీటిని రౌండ్గా కాకుండా ఓవల్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ ఒత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మనకి సైడ్స్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా చపాతీ ఒత్తుకుని ఒక నైఫ్ తీసుకుని దాని మధ్యలో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని రోల్ చేసుకోవాలి. సో ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. అంటే పూర్తిగా ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసేయకూడదు. ఎడ్జెస్ కొంచెం గ్యాప్ వదిలేసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా రోల్ చేసుకోవాలి స్లోగా. సో ఇలా రోల్ చేసుకున్న వాటిని ఎడ్జ్లో కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. మనం ఇలా ప్రెస్ చేసుకుంటే అవనేవి లాక్ అయిపోతాయి, ఇంకా ఓపెన్ అవ్వకుండా. ఆ ఎడ్జెస్ కనుక ఏమైనా కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే అవి మనం తీసేసుకోవచ్చు. తీసేసుకుని ఇలా మొత్తం ఇలానే పిండి మొత్తం కూడా ఇలా పనస్తొనల్ని చేసేసుకోవాలి. సో ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. ఇక్కడ మనం చపాతీలు ఒత్తుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి ఎక్స్ట్రా వచ్చినా, ఈక్వల్గా లేకపోయినా ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రాస్ అనేవి రోల్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ముందే చేసేసుకుంటున్నాం అన్నీ. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేయాలనుకుంటే కొద్దిగా ఫ్రై చేసుకుంటూ మళ్ళీ కొన్ని చేసుకోవాలి. సో అలా చేసుకుంటూ మొత్తం పనస్తొనలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ప్రిపేర్ చేశాను కదా, ఇలా చేసుకోవాలి షేప్ అనేది. సో చూసారు కదండి, ఇలా మొత్తం పనస్తొనలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హీట్ అయ్యేలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. సో షుగర్ సిరప్ కోసం 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను నేను ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో అదే కప్తో 1 కప్ షుగర్, 1/2 కప్తో వాటర్ తీసుకుంటున్నాను. సో షుగర్ అనేది త్వరగానే మెల్ట్ అయిపోతుంది, దానికి ఎక్కువ టైం అనేది ఏం పట్టదండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకు కావాల్సిన పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. సో ఈలోపు మనం పనస్తొనల్ని ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి. మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలానే లో ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియంలో పెట్టుకోవాలి.
ఫస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. సో ఇలా ఎన్ని అయితే మనకి పడతాయో ఆయిల్లో అలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మైదా పిండి అయితే మనం ఎక్కువసేపు కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కలర్ అనేది వైట్గానే ఉంటుంది. సో నేను గోధుమ పిండి యూస్ చేశాను కాబట్టి కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతాయి. కలర్ అనేవి కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. మనం పనస్తోనలు చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్లో వేసేటప్పుడు బబుల్స్ అనేవి వస్తాయి. సో అలా బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అంటే కనుక ఈ పనస్తోనలు అనేవి మనకి ఫ్రై అయిపోయాయి అని అర్థం అండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది మనకి తీగపాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. సో ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ వేస్తున్నాను. ఇలా వేసి మిక్స్ చేసుకుని పాకం అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలండి. సో మనకి తీగపాకం వచ్చిందా లేదా అని చెప్పి. సో చూడండి ఇక్కడ లైట్గా వచ్చింది, మనకి ఇంకొంచెం ముదురుగా రావాలి తీగపాకం అనేది. సో అలా వచ్చేంత వరకు కూడా పక్కనే ఉండి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే షుగర్ క్రిస్టలైజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పనస్తోనలు అనేవి వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. 2 to 3 మినిట్స్ ఉంచి పక్కకు తీసేసుకోవాలి. ఇలానే పనస్తోనలు అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో చూడండి షుగర్ సిరప్ అంతా కూడా ఇలా పట్టేసుకోవాలి. పనస్తోనలు అనేవి చేసుకుని షుగర్ సిరప్లో వేసుకునేటప్పుడు కంపల్సరీ షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలి. చల్లగా అయిపోతే కనుక పాకం అనేది పట్టదండి. సో అందుకని హీట్గా ఉండేటప్పుడు మనం వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి పాకానికి అంత పట్టేదాకా. సో ఇలా పట్టిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం సర్వ్ అవుట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ షుగర్ సిరప్ అనేది మరీ ఎక్కువ చేసేసినా సరే స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఓవర్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ సిరప్ అనేది అసలు ఏమీ మిగలలేదు మనకి. సో ఎగ్జాక్ట్గా ఇలానే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే టేస్టీగా క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్లో పనస్తోనలు అనేవి ఎలా ఉంటాయో అలానే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి పాకం మరీ థిక్గా ఉండకూడదు, అలానే లైట్గా కూడా ఉండకూడదు. సో థిక్గా ఉంటే షుగర్ అంతా పౌడర్లా అయిపోతుంది, మరీ లైట్గా ఉంటే స్టిక్కీగా ఉంటుంది. సో ఇలా మీడియంలో థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుని పనస్తోనలు అనేవి చేస్తే 15 to 20 డేస్ పాటు మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అదే క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. సో అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే పనస్తోనలు స్వీట్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పండగకి చేసే పిండి వంటలతో పాటుగా పనస్తోనల్ని చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతాయి. అండ్ అలానే 15 డేస్ అయినా సరే ఇదే క్రిస్పీనెస్తో ఉంటాయండి. ఇందులో షుగర్ కూడా ఓవర్గా ఉండదు, లిమిటెడ్గానే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.